సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 65వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రియ ప్రేక్షకులందరికీ కూడా, శ్రోతలందరికీ కూడా సంస్కృతి సంపద ఛానల్ తరఫున ఆహ్వానం తెలియజేస్తూ, శ్రీ లలితా పరాభట్టారిక లలితాంబికాదేవి యొక్క నామ మహత్యాన్ని అవగాహన చేసుకునేటువంటి సామాజిక దృక్పథంతో మనం ముందుకు నడుస్తున్నాం. ఈ లలితా పరాభట్టారిక యొక్క నామ వైభవాన్ని మనం పునశ్చరణ చేసుకుంటూ ముందుకు సాగుతాం. మనం సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ ఈ నామాలు చెప్పుకున్నాం. సదాశివ ఎల్లప్పుడూ మంగళములను చేకూర్చేది. సదాశివునికి భార్య. సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే నిత్యమై వెలిగేటటువంటి శోభన దేవత. ఆ రకంగా కూడా మనం అమ్మవారిని అర్థం చేసుకోవచ్చు. అనుగ్రహద మనందరికీ కూడా చక్కనైనటువంటి మార్గాన్ని అనుగ్రహించి సన్మార్గంలో మనం నడిచేటట్లు మనకి ముందుకు నడిపించేటువంటి అమ్మవారి అనుగ్రహద. మనం కోరిన కోరికలు తీర్చేది కనుక కూడా అనుగ్రహద అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక విశేషం చెప్పుకోవాలి. ఏమిటంటే 239వ నామం అయినటువంటి చంద్ర విద్యా నామం దగ్గర నుంచి 274వ నామం, ఇది పంచకృత్య పరాయణ నామం వరకు కూడా ఉన్నటువంటి నామాలన్నీ కూడా చంద్ర విద్యని తెలియజేస్తాయి అని చెప్పుకున్నాం. మన విద్య, చంద్ర విద్య. ఇక నుంచి భానుమండల మధ్యస్థ నామం నుంచి వచ్చేటటువంటి నామాలన్నీ కూడా మనకి భాను విద్యని తెలియజేస్తాయి అన్నమాట. భానుమండల మధ్యస్థ, భాను మండలము అంటే భానువు అంటే సూర్యుని యొక్క నామం కదండి. కాబట్టి సూర్య మండలంలో మధ్యన కేంద్ర బిందువు వద్ద ఉండేది అమ్మవారు. సూర్యమండలం అంటేనే సృష్టికి కేంద్రము అని మనం చెప్పుకుంటాం. సృష్టికి కేంద్రమైనటువంటి బిందువు ఏదైతే ఉన్నదో ఆ బిందువు నుంచి ఈ సూర్యమండలాలన్నీ కూడా ప్రకటితమైనటువంటివి. అలా ఈ సూర్యమండలములన్నింటికీ కేంద్ర బిందువు అయినటువంటి సౌరమండలం ఏదైతే ఉన్నదో, ఏ బిందువు ఆధారభూతమై ఉన్నదో ఆ బిందువునందు ప్రకాశించినటువంటిది సౌరమండల మధ్యస్థ. మధ్యస్థము, మధ్యస్థ అంటే ఉండేది. ఏం చేస్తుంది అమ్మవారు అక్కడుండి అంటే వెలుగులను ప్రసరింపచేస్తుంది. ఈ మొత్తం బ్రహ్మాండ మండలం అంతా కూడా కాంతిమయమై దీప్తిమయమై పురోగమించటానికి కారణమైనటువంటి శక్తిని తన కిరణముల ద్వారా అమ్మవారు అందిస్తూ ఉంటుందన్నమాట. అది కాబట్టే ఆమె వెలుగు స్వరూపం, వెలుగుల ముద్ద అని చెప్పుకోవాలి అమ్మవారిని. అయితే ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. సృష్టి అంతా కూడా తిరోధానకరీశ్వరి అని మనం చెప్పుకున్నాం కదా. తిరోధానము తనలో తిరిగి కలుపుకునేటటువంటి సమయం వచ్చినప్పుడు సృష్టి ఎక్కడ ఉంటుంది అంటే వెలుగు రూపంలో అంతర్లీనంగా అమ్మవారిలోనే ఉంటుంది. ఏ శ్రీచక్రంలో అయితే మధ్య బిందు స్వరూపిణిగా అమ్మవారు ఉన్నదో ఆ మధ్య బిందువులోనే కలిసి తల్లీనమై ఉండేటటువంటి శక్తి అమ్మవారు. కాబట్టి భానుమండల మధ్యస్థంలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఈ స్వరూపాన్ని మనం ఏమనుకోవాలి అంటే, అలా తనలోనే నిద్రాణమై దాగుకున్నటువంటి సృష్టిని కాపాడేది అని మనం గోప్త్రి అనేటువంటి నామంలో చెప్పుకున్నాం. అంటే లయకాలంలో తనలోనికి తీసుకున్నటువంటి, నాశనం అవ్వట్లేదు. లయము అంటే ప్రళయము అంటారు దాన్ని. అంటే ప్రకృష్టమైనటువంటి లయము, చక్కగా లయం అవ్వడం, ఉత్తమమైనటువంటి పద్ధతిలో లయం అవ్వడం, కలపడం.
అలా తనలో కలుపుకునేటటువంటి అమ్మవారు ఏం చేస్తుందంటే ఏది పాడైపోకుండా నాశనం కాకుండా కాపాడుతుంది. గోపిని గోవింద రూపిణి రక్షకిగా ఉంటుంది అమ్మవారు. స్థితి సృష్టి స్థితి లయము అమ్మవారి యొక్క కృత్యములే గనక మనకి భానుమండల మధ్యస్థమై ఉన్నటువంటి అమ్మవారు ఏం చేస్తుందంటే సూర్యుని ద్వారా మనకు వచ్చేటటువంటి కాంతి కిరణముల ద్వారా మనని పోషిస్తూ సర్వజీవులని పోషిస్తూ సర్వ బ్రహ్మాండమును అంతటినీ పోషిస్తూ వాటికి శక్తిని అందజేస్తూ తన కిరణముల ద్వారా రక్షణని శక్తిని ఉత్తేజాన్ని అందిస్తూ ఉందన్నమాట. అందువల్ల లయమైనటువంటి శక్తి ఎక్కడైతే ఉందో సృష్టి ఏదైతే లయమై ఉన్నదో ఆ లయమై ఉన్నటువంటి సృష్టి వ్యక్తం కావడం ఎలా అవుతుందండి అంటే తారకల రూపంలో వ్యక్తమవుతుంది. సూర్యుడు ఒక నక్షత్రమే కదా, తారక అంటే నక్షత్రమే కదా. అలా తారకల రూపంలో ఉండేటటువంటి ఈ సృష్టి వ్యక్తీకరణ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తారకల రూపంలో వ్యక్తీకరించబడుతున్నటువంటి ఈ సృష్టి చుట్టూ ఉండేటువంటి వెలుగు ఒక మండలం లాగా ఆకర్షించబడి ఒక ఆవృతమై ఉంటుంది. అప్పుడేమవుతుంది, వెలుగంతా ఆవరించబడి ఉన్నటువంటి ఒక వెలుగు ముద్ద నక్షత్రం, వెలుగుతున్నటువంటి ఒక గోళము. మనం మామూలుగా జాగ్రఫీ పరంగా భూగోళ శాస్త్రం పరంగా చెప్పుకోవాలంటే సూర్యుడు ఒక మండే గోళము, బాగానే ఉంది. మరి ఈ మండే గోళం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో మండే గోళం నుంచి వచ్చి ఉండాలి కదా, అదన్నమాట. కాబట్టి ఈ మండే గోళాలన్నిటికీ మండగలిగే శక్తిని ఇచ్చేటటువంటి ఆదిమ శక్తి ఎవరైతే ఉన్నారో అది లలితాంబిక. అంటే విశ్వానికంతటికి చైతన్యాన్ని అందించేటటువంటి మనం చెప్పుకునేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీ అమ్మవారు. విశ్వాంతరాళంలో ఉన్నటువంటి శక్తి పుంజము ఏ బిందువు దగ్గర అయితే కేంద్రీకృతమైందో అది భానుమండలము, అందు మధ్యస్థ, దాని మధ్యలో ఉండేటువంటిది అమ్మవారు అని మనం సైంటిఫిక్గా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ భానుమండలము అంటే పా ప్లస్ అనుమండల అని విడదీస్తే, పా అంటే వెలుగును, అనుమండల అంటే అనుసరించి ఏర్పడే మండలమునకు మధ్యస్థ, మధ్యన ఉంటున్నది. వెలుగును అనుసరించి ఏర్పడే మండలమునకు మధ్య భాగంలో ఉండి ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని కూడా మనం ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె వెలుగు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వడు నేకాకృతి వెలుగును అతని నే సేవింతు అంటాడు గజేంద్ర మోక్షం. ఇక్కడ చెప్పాడు, ఎంత దూరంగా ఊహించాడు చూడండి. జంతువు అయినా సరే, ఒక మృగం అయినా సరే, గజేంద్రుని రూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి, ఆలోచన శక్తి ఎంత విస్తృతమైనటువంటి ఆ ఊహాశక్తితో చూడండి. ఏమన్నాడు? లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అంటే ఈ శరీరం నుంచి ప్రాణం విడుదలై ఈ లోకాలను దాటి, ఈ లోకస్తులను విడిచి, ఈ లోకాలను విడిచి, లోకస్తులు లోకంబులు లోకేశులు ఈ లోకమును పరిపాలించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా దాటి, వాళ్ళని నుంచి తెగిన తుది, వీళ్ళందరినీ తెంచుకొని ముందుకెళ్ళినప్పుడు ఇంకా చివరనే ఉంది పెంచీకటి. పెను ప్లస్ చీకటి, పెంచీకటి, దట్టమైనటువంటి అంధకారం, చీకటి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అంటారు సార్, అంతటి చీకటి. ఆ చీకటి లోకాన్ని కూడా దాటితే అప్పుడు అక్కడ ఏముంది అవతల అంటే వెలుగుగా ఏకాకృతి అయినటువంటి వెలుగుగా వెలిగేటటువంటి పరబ్రహ్మం ఎవరున్నారో వాడిని సేవించునంటాడు. అక్కడ ఉండేటటువంటి వెలుగు అంటే ఇది ఎంత దూరపు ప్రయాణం సార్ ఊహించండి. లోకములు లోకస్తులు లోకేశులు తెగిన తుది పెంచీకటి కవ్వలనెప్పుడు ఏకాకృతి వెలుగును అంటే సమ్ మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అవే. అంత దూరం మనం చూడగలమా అంటే
మనం దర్శించగలము అని మన ఋషులు, భారతీయ ఋషులు నిర్ధారించారు. 8 మంది సూర్యుల్ని మనకు వేదంలో వర్ణించారు. 8 మంది సూర్యులకి 8 పేర్లు కూడా పెట్టారు. వాళ్ళు ఐడెంటిఫై చేయడమే కాదు, వాటికి నామకరణాలు కూడా చేశారు. ఒక ఋషి చెప్తూ నేను 7 సూర్యుల్ని నేను చూశాను అని చెప్తాడు వేదంలో. ఇవన్నీ మన వేదాల్లో ఉన్నాయి. చూశానని చెప్తున్నాడు, అతను ఉంటాయని చెప్పట్లే. హీఈస్ నాట్ గివింగ్ హిజ్ అజంప్షన్, హీఈస్ గివింగ్ హిజ్ విట్నెస్. తాను సాక్షి అయి ఇంతమంది చూశాను, 8వ సూర్యుడు కూడా ఉన్నాడని చెప్తారు, కానీ ఆ సూర్యుడిని నేను దర్శించలేదని చెప్తున్నాడు. అంటే ఎంత ప్రాక్టికల్ గా, ఎంత నిజాయితీగా నిజాన్ని చెప్తున్నాడు చూడండి. అక్కడ అందులో అబద్ధం ఏముంది? అంటే మన మనోమయ దృష్టి ద్వారా పూర్వం ఋషులు తమ తపస్సు ద్వారా ఎంత దూరం చూడగలిగారో చూడండి. అంటే ఈ కార్యలోకమును దాటి కారణలోకాన్ని దాటి సూక్ష్మలోకంలోని కూడా దర్శింపగలిగేటటువంటి శక్తిని వాళ్ళు తమ తపశక్తి చేత సంపాదించారన్నమాట. దాటి అవతల ఏముంది అంటే మనలాంటి సామాన్యమైనటువంటి మానవులకి ఊహకి కూడా అందనటువంటి విషయం అది. కాబట్టి ఋషులు ద్రష్టలు స్రష్టలు అంటారు. వాళ్ళు దర్శించి సృష్టించి మనకి ఇచ్చినటువంటి విజ్ఞానం ఇదంతా వేద విజ్ఞానం. అందువలన అలాంటి సూర్యమండలాల మధ్యలో అఖండమైనటువంటి వెలుగు జ్యోతిగా వెలిగేటువంటి జ్యోతి భానుమండల మధ్యస్థ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. భైరవి గమాలి. భైరవి అంటే ఏమిటి అంటే ఇది ఒక శక్తి. మన శరీరంలోనే ఉన్నటువంటి, మళ్ళీ మనం మన శరీర ధర్మశాస్త్రానికి వచ్చేయాలి, శరీర నిర్మాణ శాస్త్రం, అనాటమీకి. మన శరీరంలో మనకి కలిగేటువంటి స్ఫురణ శక్తి, స్ఫురద్రూపి అంటే ఇలా చూసిన వెంటనే ఎప్పటికీ జ్ఞాపకం ఉండేటువంటి రూపం కలిగినటువంటి వాడు అని అర్థం. కలిగినటువంటి వాడు ఎవరైనా సరే. కాబట్టి ఈ స్ఫురద్రూపము, ఈ స్ఫురణ అనేది ఏమిటి అంటే మహాభారతంలో శల్యుడు కర్ణుడికి సారథ్యం చేస్తూ కర్ణుడు అంటాడు, మామా ఎన్ని అస్త్రాలు శస్త్రాలు నేను నేర్చుకున్నా ఇప్పుడు ప్రయోగిద్దాం అర్జునుడి మీద అంటే నాకు జ్ఞప్తికి రావట్లేదయ్యా, స్ఫురణకి రావట్లేదు. అడిగితే ఆయన చెప్తాడు, నీకెందుకు వస్తాయి? స్ఫురణ నామ పుమాన్ రూప. స్ఫురణ అనేది పురుష రూపంలో ఉంటాడయ్యా. ఆయన అక్కడ ఎదురుగా చూడు, అర్జునుడి యొక్క రథం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆయనే స్ఫురణ, మన అంతశ్చేతన. అలాంటి స్ఫురణ రూపి అయినటువంటి వాసుదేవుడు అర్జునుడి రథం మీద కూర్చున్నప్పుడు నీకు స్ఫురణ ఎందుకు కలుగుతుంది అని ఎత్తి పొడుస్తాడు, వ్యంగ్యంగా మాట్లాడతాడు శల్యుడు. అంటే అర్థం ఏమిటి? మనలో స్ఫురణ శక్తి ఏదైతే ఉందో, స్మృతి శక్తి ఏదైతే ఉందో, ఏ శక్తి వలన మనకి జ్ఞప్తి అనేది, ధారణ అనేది ఉంటుందో, ఆ ధారణా శక్తి ఈ భైరవీ శక్తి. భైరవి అంటే ఈకరమైనటువంటి రవము కలిగినటువంటిది అని ఒక అర్థం కూడా ఉన్నది. అంతేకాకుండా భైరవి అనేటటువంటిది భైరవునికి భార్య అనేటువంటి అర్థంలో కూడా మనం చెప్పుకోవచ్చు. అలా మనలో భైరవులు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు? మన శరీరంలో స్ఫురణ కలిగిస్తూ ఉంటారు మనకి. దాన్ని ఏమంటారంటే సిక్స్త్ సెన్స్ అని అంటాం కదా. అంతేకాకుండా ఒక్కసారి మనకి ఆలోచన వస్తూ ఉంటుంది, సడన్ గా థాట్ వస్తుంది, ఇలా అవుతుందేమో అని మనం ఊహిస్తాం. అలాంటి థాట్ ప్రొవోకేటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది భైరవీ శక్తి, మన శరీరంలో ఉన్నటువంటి శక్తి. ఇందులో శాస్త్రం బద్ధం కానిది ఏది ఉంది? శాస్త్రమే కదా ఇది. దీన్ని తెలుసుకోవాలి కదా. ఎక్కడ ఉంది అని లొకేట్ చేయడానికి మనకి ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ కాదు, అది కనిపించదు.
హఠాలను వ్యక్తమవుతుంది. వ్యక్తమైనప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది ఓహో ఇలా ఉంది అని. అంతే. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటి అంటే ఈ భైరవీ శక్తి అమ్మవారు. కాబట్టి భానుమండలముల వంటి అన్ని తారక మండలాలు ఏర్పడడానికి వెనుక ఉన్నటువంటి తేజస్సుకు అమ్మవారే కేంద్రమని, ఉత్పత్తి స్థానమని మనం భానుమండల మధ్యస్థానం దగ్గర చెప్పుకున్నాం కదా. అయితే ఆ కేంద్ర స్థానంలో ఉండే అమ్మవారికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. దాన్నే భైరవి. భానుమండల మధ్యస్థమై ఉన్నటువంటి అమ్మవారి యొక్క పేరే భైరవి. ఎందుకంటే ఆవిడ అందరినీ ప్రేరేపిస్తుంది, అందరినీ చైతన్యవంతం చేస్తుంది. కనుక ఆ చైతన్య శక్తియే అమ్మవారు. తెల్ల జిల్లేడుని అర్కం అంటారు కదా, సూర్యుని కూడా అర్కుడు అంటారు కదా. కాబట్టి ఈ రెండికి సంబంధం ఉంది కదా. సాయన సిద్ధాంతం అని ఒక సిద్ధాంతం ఉంది. దాని ప్రకారం సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు, కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు అంటే జూన్ 24, జూలై 8 ఈ 2 తారీఖుల మధ్య పుష్యార్క యోగం అని ఒక యోగం చెప్తారు మన జ్యోతిష్వేత్తలు. ఆ రోజున తెల్ల జిల్లేడు వేరు తీసి దాన్ని శుభ్రం చేసి పూజించి రాగి తాయెత్తులో పెట్టుకుని, అంటే వెండి గాని రాయి గాని ధరిస్తే ఏమవుతుంది? భౌతికమైన మానసికమైన రుగ్మతలు నశిస్తాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. తాయెత్తు కట్టడం అంటే ఇదే. కాబట్టి ఓం గృణి సూర్యాదిత్య ఓం అనే సూర్యమంత్రాన్ని కూడా జపిస్తే దీనికి మరింత అనుకూలత ఏర్పడి మనలో మానసిక దౌర్బల్యాలు, శారీరక దౌర్బల్యాలు పోయి మనకి ధృతి ద్యుతి ఏర్పడతాయి. అంతేకాకుండా మనం ఆరోగ్యం అనేది పొందగలుగుతాం అన్నమాట. తెల్లజిల్లుడినే కాక ఉమ్మెత్త, ఉన్మత్త అనే సంస్కృత పదం కూడా భైరవి అంటారు. ఉమ్మెత్తకి మరొక పేరు సంస్కృతంలో భైరవి. చూడండి, నా పేర్ల మధ్యలో ఉన్నటువంటి సందర్భోచితమైనటువంటి అర్థ వ్యక్తీకరణ. ఈ పేర్లు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ప్రకృతికి మనం చెప్పుకుంటున్నటువంటి పరమేశ్వర తత్వానికి అభేదం తెలుస్తుంది. ప్రకృతియే పరమేశ్వరి, పరమేశ్వరియే ప్రకృతి. ఓం ప్రకృతి అయిన మహా, ఓం వికృతి అయిన మహా అని మనం పూజిస్తున్నాం కదా మహాలక్ష్మీదేవి. ఆవిడే ప్రకృతి. లక్ష్మి అంటే శోభ, కాంతి, వెలుగు, అంతే కదా. అమ్మవారి యొక్క మరొక రూపం సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటున్నాం. అలాగే కోటి కోటి లక్ష్ముల చేత సేవలు చేయించుకునేటువంటి తల్లి లలితాంబిక అని మనం తెలుసుకుంటాం. కాబట్టి అలాంటి అభేదమైనటువంటి శక్తులు సరస్వతి, లక్ష్మి, పార్వతి మూడు ఒకటే. అది లలితాంబిక రూపంలో మనం ధ్యానించాలి. ఆ లలితాంబికకే భానుమండల మధ్యస్థ అయినటువంటి భైరవి అని పేరు. ప్రకృతిలో ఉమ్మెత్తకి కూడా భైరవి అని పేరు. ఇవి ఏం చేస్తాయి అంటే ఇప్పుడు చెప్పగా మనలో ఉన్నటువంటి మానసిక శారీరక దౌర్బల్యాల్ని తొలగించడానికి ఉపయోగపడతాయి. ఇంతకు పూర్వం మనం మహాభైరవ పూజిత అనే నామం చెప్పిన 8 మంది భైరవుల్లో ఉన్మత్త భైరవుడు కూడా ఉంటాడు. ఉమ్మెత్త, ఉన్మత్త ఈ 2 పదాలు సాద్రూపమైనటువంటి పదాలు. చెప్పానుగా, భైరవుల రూపంలో మన శరీరంలో ఉండి ప్రేరణ కలిగించేటువంటి శక్తులు 8 మంది ఉంటారు భైరవులు. వారందరూ కూడా అమ్మవారి యొక్క శక్తి కేంద్రాలు మన శరీరంలో. అవి ఏం చేస్తుంటాయంటే వివిధ భాగాల్లో వివిధ శరీర భాగాలని ప్రచోదనం చేస్తూ అవి సక్రమంగా పనిచేసేట్టు చేస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్మత్త భైరవుడు అనేటువంటి నామంతో ఒక శక్తి మన శరీరంలో ఉండి మన శరీరాంగాలను పనిచేయడానికి దోహదపడుతుంది అనమాట. మానసికమైన రుగ్మతలేంటి, పిచ్చి, హిస్టీరియా మొదలైనవి ఉంటాయి చూసారా, అవి ఈ ఉన్మత్త భైరవునికి సంబంధించిన ఉమ్మెత్త కాయ నుండి తీసేటువంటి స్ట్రామోనియం. స్ట్రామోనియం మనకి ఔషధం ఉంది కదా హోమియోపతిలో. ఆ స్ట్రామోనియం అనేది దేనికి ఇస్తారు? ఇలాంటి మతి భ్రమణం,
ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ స్ట్రామోనియం అనేది ఇస్తాం మనం. సూక్ష్మ మోతాదుల్లో ప్రారంభించి అలా ఆ ఉమ్మెత్తయే ఉన్మత్త భైరవుడు. ఉన్మత్త, ఉమ్మెత్త రెండు కూడా సాదృపమైనటువంటి పర్యాయవాచి పదాలని మనం చెప్పుకోవచ్చు. అంత సైన్స్ దీని వెనకాతలు ఉన్నదన్నమాట. కాబట్టి ఈ స్ట్రామోనియం అనేటువంటి మందు కానీ మనం రోగికి ప్రిస్క్రైబ్ చేసి సకాలంలో సరైనటువంటి మోతాదుల్లో కానీ ఇచ్చినట్లయితే ఈ మానసిక రుగ్మత అయినటువంటి పిచ్చి కానీ, హిస్టీరియా కానీ, హిస్టీరిక్ లక్షణాలు కానీ, ఫిట్స్ టైప్ వాటిని మనం నివారించవచ్చు. దానికి మనం సారూప్య ఔషధ శాస్త్రం అధ్యయనం చేసిన తర్వాతే ఇవ్వాలి. ఉంది కదా మందు ఇప్పుడు చెప్పారు కదా గురువు గారు అని చెప్పేసి ఎవరు పడితే వారు వేసుకోవడానికి ఎల్లోపతిలాగా మనకి హోమియోపతి అనుమతించదు. మనకు తెలుసు లక్షణ సారూప్యత అనేది చూసుకొని అప్పుడు మనం ఔషధ నిర్ధారణ అనేది చేయవలసి ఉంటుంది. ఆ రకంగా మనం ఔషధాన్ని నిర్ణయించాలి. కానీ దాని గురించి అవగాహన లేకుండా మనం ఔషధాన్ని కూడా తీసుకోకూడదు. అది ఏ రకమైనటువంటి వైద్యమైనా సరే, ఎలోపతి అవనివ్వండి, యునాని అవనివ్వండి, ఆయుర్వేదిక్ అవనివ్వండి, హోమియోపతి అవనివ్వండి, ఇది ఇంట్రెస్ట్. అందువలన హోమియోపతిలో స్ట్రామోనియం అనే మందు ఇటువంటి ఉన్మత్త లక్షణాలకి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ చెప్పాం కదా ఇందాక పుష్కర యోగం అని, ఇప్పుడు జూలై 8, జూన్ 24 ఈ 2 తారీఖుల్లో పుష్కర యోగం అని వస్తుంది. ఆ రోజు తెల్ల జిల్లుడు వేరు తీసి దాన్ని శుభ్రం చేసి రాగి తాయెత్తులో కానీ వెండి తాయెత్తులో కానీ పెట్టుకొని కట్టినట్లయితే ఇలాంటి లక్షణాలకి ఉపశమనం అనేది ఆ రోగులకి లభిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ చెప్పడం ఎందుకంటే భైరవి నామం వెలుగుకి కేంద్రం, ఉత్పత్తి స్థానమైనటువంటి అమ్మవారిని సూచిస్తుంది. కాబట్టి భైరవి నామం వెనకాతల మనం అర్థం చేసుకోవాల్సినటువంటి తత్వం ఇంత ఉందన్నమాట. అర్థం కావాలంటే అన్ని నేర్చుకోవాలి కదా. మనం కేవలం భక్తి అంటే కుదరదు. మన వాళ్ళు ఏంటంటే హోమియోపతి వైద్యంలో ఎలాగైతే ఔషధాన్ని పంచదార గుళికలో కలిపి మనకి చేతి లేకుండా అందిస్తున్నారో ఇది కూడా అంతే. ఆధ్యాత్మికతని శాస్త్ర విజ్ఞానంతో కలిపి, సామాజిక దృక్పథంతో కలిపి హోమియోపతి మెడిసిన్ అందిస్తుంది అనమాట. కాబట్టి ఇట్స్ ఏ ట్రీట్మెంట్ ఆఫ్ మైండ్, అలా చెప్పుకోవాలి మనం. కాబట్టి మన ఆలోచన విధానాన్ని, మన జీవనం పట్ల మన దృక్కోణాన్ని, సమాజం పట్ల మన యొక్క దృక్కోణాన్ని మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. లలితా సహస్రనామ వైభవ అవగాహన. సమాజం అనేది పరిణామ క్రమంలో మార్పు చెందుతూ ఉంటుంది. ఇది ఎప్పుడో చెప్పబడినటువంటిది, వేదకాలం నాటికన్నా ఇంకా పూర్వమైనటువంటిది. వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటిది లలితా శాస్త్రం. ఆ సమాజానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఉపయోగపడేటట్టు దాన్ని అన్వయించుకోవాలి మనం. కాబట్టి అన్వయించుకోవడం అనేది మనం స్పష్టంగా సద్గురువు దగ్గర సరిగ్గా సదవగాహన అనేది పొందాలి. లేకపోతే ఏమవుతుంది, అపార్థాలకి దారితీసి మనం అపశబ్దాలు, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి ప్రమాదం ఉంది. అదన్నమాట దీనిలో లక్ష్యం. కాబట్టి పరోక్షంగా అమ్మవారే ఈ రుగ్మతలన్నింటినీ చక్కదిద్దేది అని అర్థం చేసుకోవడానికి భైరవ్యై నమః అని మనం అమ్మవారిని ప్రార్థించాలి. అంతేకాదు మార్తాండ భైరవ రూపంలో సూర్య సంబంధమైన గుండె, రక్త ప్రసరణాది రుగ్మతలు, ఉన్మత్త భైరవ రూపంలో మానసిక రుగ్మతలను అమ్మవారు నివారిస్తుంది. మార్తాండ భైరవి భానుమండల మధ్యస్థ అంటే ఆ రూపంలో అమ్మవారు మనకి రక్త ప్రసరణ, గుండె మొదలైనటువంటి అవయవాల్లో ఏర్పడేటువంటి లోపాలను సవరించి సక్రమంగా పనిచేసి రక్త ప్రసరణ వ్యవస్థని, గుండె కొట్టుకునేటువంటి పనితీరుని మెరుగుపరచడానికి ఈ నామం మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది మనకి గురువుల ద్వారా అందించినటువంటి జ్ఞానం. ఈ భైరవి నామంలో అమ్మవారు అనాహత చక్రానికి సంబంధించిన ద్వాదశ దళ పద్మంలో
మధ్యలో ఉన్నట్టు భావించాలి. అనాహతం, అనాహత చక్రం అంటే హృదయ స్థానంలో ఉండేటువంటి చక్రం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ షట్చక్రాల మధ్యలో అనాహత చక్రంలో హృదయ స్థానంలో ఉండేటువంటి అమ్మవారు భైరవి. అందువలన ఈ భైరవి నామానికి, సూర్యునికి, ఉమ్మెత్తకి, శ్వేతార్కానికి అంటే తెల్ల జిల్లేడుకి ఉన్నటువంటి సంబంధం చూడండి. ఎంత చక్కనైనటువంటి సారూప్యత అనేది, సమన్వయం అనేది చేస్తూ మనకి ఇక్కడ గురువుగారు అందిస్తున్నారు. కాబట్టి గురువుగారు డాక్టర్ జిఎల్ఎన్ శాస్త్రి గారు చేసిన వ్యాఖ్య మనం ఆయనకి సదా ఆయన పాద కమలాలకి నమస్కరించుకుంటూ మనకి ఇంత సులువుగా అందించినటువంటి ఆయనకి కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ అమ్మవారు అనేది అనాహత చక్రంలో భైరవి రూపంలో మనకి ద్వాదశ దళ పద్మం, 12 దళాలు కలిగినటువంటి 12 రేకులు కలిగినటువంటి పద్మం మధ్యలో అమ్మవారు భైరవి రూపంలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఆమె హృదయం అనేది సింహరాశి చేత సూచించబడుతుంది. ఆ సింహరాశికి వెలుగుల మూర్తి అయినటువంటి సూర్యుడు అధిపతి. ఇది చూడండి ఇంకొక సామ్యం. మనస్సు సింహరాశికి సంబంధించినటువంటిది, ఆ సింహరాశికి అధిపతి సూర్యుడు. మళ్ళీ అక్కడ అర్కనామం అనేది వచ్చింది. కాబట్టి సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశికి సంబంధించినటువంటి హృదయాల్లో ఉన్నటువంటి అనాహత చక్రంలో ద్వాదశ దళ పద్మంలో భైరవి నామంతో అమ్మవారు ప్రకాశిస్తోంది. అంటే మన హృదయంలో ప్రకాశించే అమ్మవారు భైరవి. అంతేకాదు, యోగ మార్గంలో, సాధనా మార్గంలో కుండలిని శక్తి జాగృతమై సుషుమ్నా మార్గం ద్వారా, సుషుమ్నా నాడి ద్వారా పైకి వచ్చినప్పుడు, అనాహతాన్ని దాటి మణిపూరాన్ని దాటి, ఆ స్వాధిష్టానాన్ని దాటి మణిపూరాన్ని దాటి అనాహతానికి వచ్చినప్పుడు గురువు గారు చెప్పిన విషయం ఏమిటంటే, అక్కడికి వచ్చేటప్పటికి కారణలోకానికి, సూక్ష్మలోకానికి మధ్యలో ఉన్నటువంటి అంతరం మనకి తెలియడం ప్రారంభమవుతుంది స్పష్టంగా. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక వివాహ మండపంలో పెళ్లి కుమార్తె, పెళ్లి కూతురు ఎదురుగా కూర్చున్నారు అనుకోండి. వారి మధ్యన తెర పెట్టారు. శుభలగ్నానికి తెర ఉంటుంది కదా, ఆ తెరకి అటుపక్క కూర్చున్న వాడికి పెళ్లి కుమార్తె కనిపిస్తుంది, ఇటుపక్క కూర్చున్న వాడికి పెళ్లి కుమార్తె కనిపిస్తాడు. కానీ ఆ తెరకి కరెక్ట్ గా ఎదురుగా మధ్యలో కూర్చున్న వాడికి పెళ్లి కుమార్తె కనిపిస్తుంది, అటు పెళ్లి కుమారుడు కనిపిస్తాడు. అనాహత చక్రం వరకు సాధన చేరి కుండలిని శక్తి జాగృతమై అనాహత చక్రాన్ని కానీ టచ్ చేస్తే, స్పృశిస్తే మనకి ఈ వ్యక్త లోకానికి, అవ్యక్త లోకానికి, అంటే భౌతిక లోకానికి, సూక్ష్మ లోకానికి స్పష్టమైనటువంటి సరిహద్దు మనకు తెలుస్తుంది. రెండింటినీ మనం చూడగలిగేటువంటి శక్తి మనకు వస్తుందని గురువులు చెప్తారు. అంటే ఈ భౌతికమైనటువంటి లోకమే కాకుండా అభౌతికమై, అవ్యక్తమై, సూక్ష్మ లోకంలో ఉన్నటువంటి సూక్ష్మ లోకాలను కూడా మనం దర్శించగలుగుతాం అన్నమాట. అది సాధన అంటే. అవుతుందా? సాధన అంటే ఏమిటండి అంటే, సాధన అంటే ప్రయత్నం. ఏది లక్ష్యంగా చేసుకుని దేన్ని సాధించడానికి మనం ప్రయత్నిస్తున్నామో ఆ చేసే ప్రయత్నాన్ని సాధన అంటారు. సో జ్ఞానాన్ని సంపాదించడము సాధనే, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని చేరుకోవాలనుకోవడము కూడా సాధనే. సంకల్పించాలి, సంకల్పించిన దాన్ని సాధన చేయాలి. సిద్ధి దొరుకుతుందా దొరకదా అనేది సాధనలో ఉన్నటువంటి తీవ్రతని బట్టి మనకి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా సాధన కానీ చేసినట్లయితే 12 సంవత్సరాల కన్యని కూడా భైరవి అంటారు. ద్వాదశ దళ పద్మంలో అమ్మవారు కూర్చుంటుంది అంటున్నాం కదా, ఆ ద్వాదశ దళ పద్మంలో కూర్చున్నటువంటి అమ్మవారు భైరవి అని మనం చెప్తున్నాం కదా. అందుకే 12 ఏళ్ళు ఉన్నటువంటి కన్యని, 12 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నటువంటి కన్యని కన్యా పూజ అంటారు సార్. 12 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి అమ్మాయిని భైరవి అనే నామంతో మనం పిలుస్తాం. ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. అందువలన భైరవీ నామం అనేది మనలో ఉన్నటువంటి అంతశ్చేతనాశక్తి స్వరూపము. అదే ప్రకృతి, అదే సూర్యమండలము, అదే
అమ్మవారి యొక్క విశిష్టత. ఎందుకు శ్రీ భైరవీయ నమః అని మన యొక్క అంతశ్చేతనని, ఆత్మశక్తిని ప్రచోదనం చేయమని అమ్మవారిని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.